KN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరులో గేమ్ చేంజర్ సినిమా ఫ్యాన్ షోకు అభిమానులు అనుకున్నంత స్థాయిలో రాలేదు. సినిమా థియేటర్ యాజమాన్యానికి మెగా ఫ్యాన్స్ కి మధ్య వివాదం 11 గంటల వరకు సాగడంతో రాత్రి 11 గంటలకు సినిమా టికెట్లను విక్రయించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పెద్ద పంజాని మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాలలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచించారు. పెద్ద పంజాని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలమనేరులో గేమ్ చేంజర్ సినిమా ఫ్యాన్ షోకు అభిమానులు అనుకున్నంత స్థాయిలో రాలేదు. థియేటర్ యాజమాన్యానికి మెగా ఫ్యాన్స్ కి మధ్య వివాదం 11 గంటల వరకు సాగడంతో రాత్రి 11 గంటలకు సినిమా టికెట్లను విక్రయించారు. పలమనేరులో 2 థియేటర్లలో ప్రదర్శితమవుతున్న గేమ్ చేంజర్ సినిమా టికెట్ల కోసం 10 గంటల వరకు ఎదురు చూసిన మెగా అభిమానులు అసలు షో ఉంటుందో లేదో అన్న నిరాశతో వెనుదిరిగారు. దీంతో ఒక థియేటర్ కూడా కనీసం 50% ఆక్యుపెన్సీ చూపలేకపోయింది. రామ్ చరణ్ గారు తెరకెక్కించిన హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ చాలా చాలా బాగుంది. ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేము. ఒక ఐఏ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని చాలా వినూతంగా తీసినారు. డైరెక్టర్ శంకర్ గారు అయితే చాలా కొత్తదనం చూపించారు. ప్రతి సాంగ్ చాలా డిఫరెంట్ గా తీసి శంకర్ గారు గొప్పదనం చూపించారు. ఆయన మొదటి నుంచి సినిమాలో కన్నా ఇందులో ఉన్న సాంగ్స్ గ్రాఫిక్స్ కానీ వేరే లెవెల్లో హై లెవెల్లో ఉన్నాయి. ఒక్కొక్క సాంగ్ చూస్తుంటే చాలా చూడాలనిపిస్తుంది. తప్పకుండా ప్రేక్షకులను ఆదరించాలని కోరుకుంటున్నాను. మా గ్లోబల్ స్టార్ మా అన్న కొడుకు రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఒక చదువుకున్నాడు, ఒక విద్యావంతుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాష్ట్ర రాజకీయాలను ఎలా శాసించగలడు అనే దానికి ఉదాహరణ గేమ్ చేంజర్. రాష్ట్ర రాజకీయాల్లో మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే గేమ్ చేంజర్ అయ్యారో అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ లాగా ఈరోజు నిలవడం చాలా అద్భుతంగా ఉంది. ఆయన నటన చిన్న వయసు అయినా కూడా ఆయన నటన చాలా అద్భుతంగా ఉంది. సినిమాను ఒక్కొక్కరు ఆదరించాలి. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. పాటలు కానీ గ్రాఫిక్స్ కానీ శంకర్ గారు డైరెక్ట్ గా చేసిన ఫస్ట్ తెలుగు మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి సినిమాను ఆదరిస్తారని మరి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. తొలుత బసవరాజు కండ్రిగ గ్రామంలో ఏర్పాటు చేసిన గోకులం షెడ్డును ఆయన ప్రారంభించారు. పెద్ద పంజాని మండలం గోకులం షెడ్డు నిర్మాణంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవడంపై ఆయన అధికారులను రైతులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఓ రైతును ఆయన సన్మానించారు. తదనంతరం మహిళా సమైక్య కార్యాలయం వద్ద జరిగిన మెగా రుణమేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అంచెలంచెలుగా నెరవేరుస్తోందన్నారు. అదేవిధంగా ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసి రాష్ట్ర పురోభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలన్నదే సీఎం ఉద్దేశమని వివరించారు. తదనంతరం మండలంలోని 1053 మంది గాను 17.94 కోట్ల రూపాయల చెక్కును ఆయన పంపిణీ చేశారు. What
पीछे फोटो భయపడతా ఉంది నెమ్మదిగా ఉండిపోయింది కోరుకుంటున్నాము. సంఘ సభ్యులకు అభివాదం చేస్తూ సారు కార్యక్రమ వేదిక వచ్చేస్తున్నారు. గట్టిగా చప్పట్లతో గౌరవ శాసనసభ్యులు ప్రీతమైన వారితో పాటు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గౌరవ డిప్యూటీ శ్రీమతి సుష్మా రెడ్డి గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాము. ఎస్ఐ శ్రీ మోహన్ గారిని కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాము. తర్వాత చంద్రశేఖర్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ రాయపేట వారిని కూడా వేదిక మరియు మా తెలుగులో ఏ సర్పంచ్ వచ్చినా ఎంపీటీసీ వచ్చినా దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ మా ఆహ్వానం. అలాగే జిల్లా నుంచి బ్యాంక్ జిల్లా యాంకర్ పర్సన్ శ్రీ కృష్ణ సార్ గారికి
స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం జీవితాన వెలుగుందని స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం పేదరికం కసరినా పెను చీకటి ముసరినా వేల జనం మేలుకుంటే వేకువరా కొందునా అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాం మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు నా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు ఏదైతే పెద్దపంజాని మండలంలో స్వయం సహాయక సంఘాలకు రుణమేళ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రుణాల మంజూరుకు సంబంధించినటువంటి పత్రాలను ఈరోజు మీకు అందించబోతున్నాం. ఈ సందర్భంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు మహిళలందరూ కూడా ముఖ్యంగా గుళ్ళకు వెళ్ళాలనుకుంటారు. అయినా ఈరోజు ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఒక గంట సేపే త్వరలో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహిళలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పే అవకాశం ఈరోజు ఉంటుందనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే భారతదేశంలో మహిళలు 100% ఉన్నారు. దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే మహిళలను కూడా ఆర్థిక రంగాల్లో, సామాజిక రంగాల్లో, విద్యా రంగంలో పురుషులతో సమానంగా తీసుకొచ్చిన రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేది ఈ దేశాన్ని పాలించినటువంటి నాయకులందరూ కూడా గతం నుంచి చెప్తా వచ్చారు. అయితే మొట్టమొదటిగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కులు సమాన వాటా కల్పించడం, మహిళలను ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి అంశాన్ని బీజం వేసినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పే సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల్ని ఒక గ్రూప్ గా చేసి ఆ గ్రూప్ కు బ్యాంకులకు అనుసంధానం చేసి బ్యాంకర్స్ నుంచి రుణ సహాయం అందించి వాళ్ళని ఆర్థిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు డాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను దృష్టికి తెస్తా ఉన్నా. ఇది వరకు చూసింటారు, పురుషులు ఎప్పుడైనా బ్యాంకులకు అప్పు కోసం పోతే నీ పాస్బుక్ ఏది, నీ ఆస్తి పత్రం ఏది, నువ్వు ఎట్లా తిరిగి ఆ లోన్ రీపేమెంట్ చేస్తావు అని అడిగేటువంటి సందర్భాలు చూసాం మేము. ఈరోజు మహిళా సంఘాలు, మీ సంఘాలు ముందుకు వచ్చి బ్యాంకర్సే నేరుగా ఎలాంటి దానికి ఆస్తి తాకట్టుకు సంబంధించినటువంటి వ్యవహారం లేకపోయినా మీకు డైరెక్ట్ గా లోన్ ఇచ్చి ఆ సంఘాల ద్వారా, గ్రూప్ ద్వారా, పొదుపు ద్వారా మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ రోజు అవకాశం కలిగిందంటే దానికి కారణం ఇటు పక్క బ్యాంకర్స్ కాదు, అటు పక్క చేసినటువంటి నాయకులు కాదు. దీనికి ప్రధాన కారణం తీసుకున్నటువంటి అప్పులు తిరిగి కట్టేటువంటి అలవాటు చేసుకున్నటువంటి ఈ మహిళా సంఘాలు అని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. త్వరలోనే ఇంకా ఎక్కువ, అంటే దాదాపు మీకుండేది 40 కోట్లు, దాదాపు మనకు 1473 స్వయం సహాయక సంఘాలుంటే 15,373 మంది సభ్యులు ఉన్నారు. అది ఎక్కువ మంది కూడా ఈ మండలంలో ఈ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు ఉన్నారు. దాదాపు ఈరోజు 17.79 కోట్ల రూపాయలు
ఈ రోజు ఈ గ్రూపులకు ఈ యొక్క బ్యాంకు ద్వారా మీకు రుణ సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేయబోతా ఉన్నాం. టార్గెట్ కు సంబంధించి దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఈ మండలానికి ఈ సంవత్సరం వాళ్ళ టార్గెట్ గా కూడా తీసుకోవడం జరిగింది. టార్గెట్ పెంచినా పెరిగినా ఇవ్వడానికి మాత్రం ఈ బ్యాంకర్స్ సిద్ధంగా ముందున్నారు. ఎందుకంటే మనం తిరిగి కడతా వస్తే ఖచ్చితంగా కూడా టార్గెట్లు పెరిగినా వాళ్ళు మనకు సహకరించి ఆ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మీరు ఎక్కువగా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు అతి ఎక్కువ మంది, ఎందుకంటే కొంతమందికి కుర్చీలు కూడా వేయడం జరిగింది. అనుకోకుండా మండలంలో నుంచి కూడా వేలాది మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ యొక్క పర్వదినాన్ని రావడం ఒక మంచి కార్యక్రమం. ఈ పెద్దపంజాల మండలంలో మనం మొదలు పెట్టడం, అది కూడా ఈ రోజు వైకుంఠ ఏకాదశి నాడు ఇంత మంచి కార్యక్రమం మీతో కలిసి గడిపేటువంటి అవకాశం నాకు రావడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ వీటన్నిటినీ సక్రమంగా సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఏమైనా ఆ కార్యక్రమాలున్నా, ఇంకా ఏదైనా మీ అవసరాలున్నా మేము ఎప్పుడూ కూడా ఎక్కువటువంటి అధికారులు కానీ మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. తప్పనిసరిగా అవన్నీ ఆ సమస్యలు ఏదైనా ఉంటే కూడా పూర్తి చేసి ఇవ్వడానికి మీ ప్రజాప్రతినిధిగా, ఎందుకంటే నేను మీకు కొత్తగా ఈ మండలంలో పుట్టి పెరిగిన వ్యక్తి, ఇదే మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి ఈ రోజు నేను శాసనసభ్యుడిగా ఎదిగిన వ్యక్తి. దాదాపు నాకు 35 సంవత్సరాలు రాజకీయాల్లో కంటిన్యూగా ఉండే వ్యక్తిని. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఎన్నో సంవత్సరాలుగా తెలిసినటువంటి మహిళలే. మీరు ఏ రోజైనా నేరుగా వచ్చి ఈ కార్యక్రమం మీ సమస్య ఉందంటే తప్పనిసరిగా మీకు అందుబాటులో పరిష్కరించడానికి నేను సిద్ధంగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మరొకసారి మహిళా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కలిపి 18 కోట్ల 70 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారి మన మహిళా గారి చెట్ల మీద తీసుకోవడం మనందరికీ శుభ పరిణామం. దయచేసి అనుకున్నాను మన మందిరము అన్నగారి పెద్దపంజాని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారి అధికారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ, ఉద్యాన శాఖ, గృహ నిర్మాణ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ మరియు పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ, వైద్య మరియు పశు శాఖ, విద్యాశాఖ అధికారులతో ఆయన క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న భవనాలు, నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు, రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీలు ఆన్లైన్ అంశం, ప్రభుత్వ సబ్సిడీ పథకాలు, లబ్ధిదారులకు గుర్తింపు, పెండింగ్ పనులు మరియు బిల్లులు, అదేవిధంగా సకాలంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అర్హులైన లబ్ధిదారులకు భవిష్యత్తులో ప్రతి పథకం పారదర్శకంగా అందేలా అధికారులు చూడాలని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకుని మండల అభివృద్ధికి దోహదపడాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అంతేగాని మరీ అంత లేట్ అవ్వకుండా వీళ్ళంత వరకు తొందరగా ఇచ్చేస్తున్నాం సార్. ఈ లేట్ అయ్యేదానికి కారణము ఈ కాంట్రాక్టర్ కొంచెం చేంజ్ అయ్యేది వల్ల ఒక కారణము, రెండోది ఈ వైర్లు వచ్చే దాంట్లో కొంచెం లేట్ అవ్వడం. మనకు పుంగూరు వనపల్లి నుంచి మనకు సప్లై అవుతుంది సార్. ఎక్కువ మనకు పలమేరకు ఎక్కువ పోం సార్. అది 67 మా చిన్న పంచాయతీలోనే 67 వస్తే మండలం మొత్తం మీద 25 పంచాయతీలు ఎన్ని వచ్చాయి. మీరు 700 మాత్రం ఎందుకు ఆన్లైన్ చేయనారు? మీరు ఎందుకు ఆన్లైన్ చేయలేదు? ఆన్లైన్ చేయలేదు. నైల్లో ప్రతి గవర్నమెంట్ చేయలేదు. అర్జీదారులతో సంబంధం లేకుండా గవర్నమెంట్ స్టేటస్ ఏం పెడతారంటే వీళ్ళు ఆల్రెడీ సాటిస్ఫాక్షన్ అయినారు ఎవరు అర్జీదారులు అని చెప్పేసి గవర్నమెంట్ తప్పుడు రిపోర్ట్ పంపిస్తున్నారు. కొత్తగా వచ్చారు రెవెన్యూ సంవత్సరం ఇవ్వాలన్నా సాటిస్ఫాక్షన్, వీళ్ళు సాటిస్ఫై అయినారని చెప్పేసి అర్జీదారులు వీళ్ళు గవర్నమెంట్ కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు. అదే అండి, ఎవరైనా ఉన్నాయి ఆ డీటెయిల్స్ ఇవ్వండి, నేను చెప్తాను, మాట్లాడతాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.
నేను చిన్న సమస్య చెప్తాను సార్. మన 56లో రిజిస్టర్ అయింది మా కర్ణాటకకి. 2010 వరకు కూడా తెలంగాణలో వేరే ఒక పేరు, దానికి బీఆర్ఓగా ఆ పొద్దు పత్రం రాయినాడు కూడా మా మామే. 2010 వరకు కూడా అట్లే ఉంది. రెవెన్యూ వాళ్ళు ఇది పరిశీలిస్తూ చూడటం కామర్స్ వస్తే కూడా మా కొంత రెట్లు ఉన్నారు, ఎత్తి ఘాట్లు పెట్టారు. అట్లా రెట్లు కూడా ఉండి కూడా సపోర్ట్ చేస్తారు. అట్లా కూడా పెండింగ్ ఉన్నాయి సార్. కొన్ని ఊళ్ళో విచారిస్తే ఆ నిజాలు బయటపడతాయి. ఆ విఆర్ఓ చూసుకోండి అలా. మీకు అందరికీ నేను ఒకటి చెప్తున్నానన్న, ఇప్పుడు విఆర్ఓలు ఆర్ఐ సర్వేలు రెగ్యులర్ గా 2-3 నెలలు మీ గ్రామంలో తిరుగుతారు. ఎందుకంటే పీజీఆర్ఎస్ ఉంది, ప్లస్ రెవెన్యూ సదస్సులు, ఫ్రీ హోల్డ్ రైట్స్, రీసర్వే వర్క్లు పెండింగ్ ఉన్నాయి, తిరుగుతూ ఉంటారు. మీరు ఏదైనా పర్టికులర్ గా ఒక రోజు చెప్పినారంటే ఆ గ్రామంలోనే కూర్చొని ఉంటారు స్టాఫ్ అందరూ వచ్చి కూడా. మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ దృష్టికి తెచ్చి కూడా మళ్ళీ కూడా చేపిస్తాం. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం పైన ప్రభుత్వ సంక్షేమ పథకాల సమీక్ష నిర్వహించేందుకు గాను గౌరవ శాసనసభ్యులు వచ్చేశారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. శ్రీ ఎన్ అమర్నాథ్ గారికి హృదయపూర్వకంగా మండల పరిషత్ తరఫున అధికార బృందం తరఫున స్వాగతం తెలియజేస్తుందిగా కోరుతున్నాను. రాజేష్. ఈరోజు ప్రధానంగా ఈ రివ్యూ మీటింగ్ చేయడానికి ఈ మండలంలో జరిగేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన మనం ఏ రకంగా ఈ ప్రభుత్వ ఆలోచన, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వ ఆలోచన విధంగా మీరు పని చేయాల్సి ఉంటుందని చెప్పడానికే నేను ఈరోజు ఇక్కడ ఈ యొక్క రివ్యూ తీసుకొని మీతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే మండలానికి నేను కొత్త కాదు, కానీ ఎందుకంటే ఇదే మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను మొదలైంది నా రాజకీయ జీవితం. దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలు డైరెక్ట్ పాలిటిక్స్లోనే ఉన్నా. ఇక్కడ ఉండేటువంటి చాలా మంది అధికారులు కావచ్చు, పాత అధికారులు పిల్లలు కూడా ఇప్పుడు ఈడే ఉన్నారు ఇదే మండల మీటింగ్లో. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఇది నాకు సొంత మండలం. ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా కానీ అధికారులకు మీకు కానీ ఎక్కడా ప్రభుత్వ పరంగా మా పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే రకంగా మీరు కూడా అధికారంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వానికి కానీ అధికారంలో ఉన్నటువంటి మా యొక్క ప్రతినిధులకు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళ సూచన మేరకు మీరు పనిచేయమని చెప్పి చెప్పడానికే నేను ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం భవిష్యత్తులో మీరు చేయాల్సి వస్తుందని చేయమని నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఎక్కడైనా అటు ఉద్యోగరీత్యా కానీ ఇంకొక రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా నేరుగా నాకు చెప్తే తప్పనిసరిగా వాటిని నా వంతు నేను పరిష్కరింపజేయడానికి, మాకు సంబంధించినటువంటి వాళ్ళతో ఎక్కడైనా మీకు సమస్య ఉంటే కూడా వాటిని సామరస్యంగా ఎక్కడ పరిష్కరింపజేయడానికి అయితే మేము 100% ప్రయత్నం చేస్తాం. మేము కూడా అవుట్ ఆఫ్ ద వే, అంటే ఏదంటే ఇది చేసి తీరాలా, ఇది మేము అధికారంలో ఉన్నాం, ఇది మేము చెప్పిందే చేయమని చెప్పే మనుషులు కూడా ఎవరు లేరు. ఎందుకంటే రాజకీయ పరంగా వాళ్ళందరూ కూడా దాదాపు 30, 40, 50 సంవత్సరాల నుంచి మాతో శైలైనటువంటి నాయకత్వం ఈ మండలంలో ఉంది. వాళ్ళు కూడా ఆ రకంగా చెప్పే ప్రయత్నం చేయరు. అట్లా కాకుండా మీరు ఈ పరిస్థితుల్లో ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు చేసే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చేయగలిగింది చేసేది వాళ్లకు తెలిసి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటూ, మళ్ళీ భవిష్యత్తులో ఇంకొక 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ కూడా కలుద్దాం. అంతవరకు ఎంపీడీఓ గారు ఈరోజు మనం ఏమైతే రివ్యూ చేశామో దానికి సంబంధించి ఆ విషయాలన్నీ కూడా రికార్డ్ చేసి మీ మండలానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కోఆర్డినేట్ చేయడానికి నేను శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీనివాస శ్రీ గణేశ భక్తవత్సల భాగవత ప్రియ
మీరు ముందు రండి, క్లియర్ చేసుకున్నాను. సరే బండి మీద ఆయన శ్రీరామ సతతం జపేన్ ఆనందకర్దమశ్చైవాదిగ్వేదైరవిశ్రుతా ప్రయత్తే త్రయపుత్రా స్వయం శ్రీదేవి దేవత మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేజాయ సర్వాయ మహాదేవాయ తే నమః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివి వదత్సరాధదం తద్విప్రాసోదితనోదాగ్రవాంసమింధతే విష్ణోర్యత్పరమం పదం पर्याप्यानन्दरायाय सर्वस्वमोतिरात्र उत्तमः सर्वस्याप्यै सर्वस्य दित्यै सर्वमेव जयनाप्नोति सर्वं जयति रत्वमस्ति वदो क्षेमो अस्तु नः श्रीर्वत्समायुषमारोग्यमाभिधात् स्वभामानं मह्यते धान्यन्तरं वशं भवद्रापं तदसंवत्सरं दीर्घमायो शतमानं भवति शतायुः पुरुषेन्द्रियायुष्येवेवन्तो सर्वमङ्गलाप्तिरस्तु एते सहस्रवैकं वाचा मृत्योर्मध्यायन्तवे यज्ञश्रमायया सर्वारमयामे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा आयुर्दाक्षे विशादिदानप्रतीतो हृदयम् आरोग्यश्वर्यावृत्ति श्री श्रीनिवास स्वामी कृपा कटाक्ष सिद्धिरस्तु मनोवांछा फल सिद्धिरस्तु మీరే పెడతామే మళ్ళీ చేస్తాను షాప్కి వెళ్ళి సండే అంటే నేను అరేంజ్ చేస్తాను. हरिकलवतु समरनाथ कुटुंबस्य क्षमस्य व्यासं धर्मार्थकामोक्षं स्वागतं श्री श्रीनिवास स्वामिनः अष्टोत्तरनाम पूजां च करिष्ये श्री श्रीनिवास स्वामिनः मंगलदीपं दर्शयामि कर्पूरनीराजनं समर्पयामि निराजनानन्तरम् आचमनीयं समर्पयामि ओम शतमानं भवति शतायुष्येन्द्रिये प्रतिष्ठति आयुरारोग्यमस्तैश्वर्यं मनोवांछिता फलसिद्धिरस्तु श्री सरस्वती देवी अन्नप्रसाद सिद्धिरस्तु।